దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం యోహాను సువార్త 19వ అధ్యాయము 36వ వచనము చదువుకుందాం. అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన దినాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మనకన్నా బలవంతులు, ధనవంతులు, జ్ఞానవంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని సజీవులుగా నిలిపాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇందులో ఉత్సహించి సంతోషించుదుము. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఇది శుభవర్తమానము కలిగిన దినము. దేవుని స్తోత్రం. కాబట్టి ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక ప్రొఫెటికల్ వర్డ్ ఉంది, ఒక రేమా వర్డ్ ఉంది. దేవుడు మనతో మాట్లాడేటు దినం. ప్రతిదినం మాట్లాడతాడు, ఈ దినం కూడా మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన మాట్లాడకపోతే ఆయన శిల లాంటి దేవుడని, శిలైన దేవుడని, విగ్రహం అని, బొమ్మని చెప్పవచ్చు. కానీ మాట్లాడుతున్నాడు కనుక ఆయన సజీవుడైన దేవుడని మనం అర్థం చేసుకోవాలి. ఈ భావనను ప్రజల్లోకి మనం తీసుకుని వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మీరు ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని మాటలు వింటున్నారు. మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్కు, యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు, జిఎంసి సంతోష్ నెల్లూరు, జిఎంసి అంటే గిడియోన్ మిషన్ చర్చ్ సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పాత మెసేజ్లు, ఓల్డ్ మెసేజ్ అనగా 2020, 2021లో వస్తున్నట్టు సందేశాలు దాన్ని అప్లోడ్ చేస్తున్నారు కనుక ఆ ఛానల్లో సుమారు 300కు పైగా మెసేజెస్ ఉన్నాయి. మీరు వాటిని కూడా విని మీరు ఆత్మీయంగా దీవెన పొందొచ్చు. అంతేకాకుండా ఫేస్బుక్ లైవ్ ప్రతి ఆదివారము నేను ఇచ్చేటువంటి సందేశాలు లైవ్ ఇవ్వబడుతున్నాయి. ఆ లైవ్ మెసేజ్ కోసం హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడికి మీరు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే లింక్ అందించబడుతుంది. లింక్ మీకు వస్తుంది. దాని ద్వారా మీరు క్లిక్ చేసుకొని నేను అక్కడ ఇచ్చేటువంటి ఆదివారం ఇచ్చే 50 నుంచి 1 అవర్ వరకు ఉండేటువంటి మెసేజ్ మీరు వినొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. నెరవేరినటువంటి ప్రవచనాలు, ఫుల్ఫిల్డ్ ప్రొఫెసీస్. యోహాను సువార్త 19వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని ప్రవచనాలు ఏమి నెరవేరినాయి? ప్రవచనాలు నెరవేరుతాయి. ప్రవచనాలకు నెరవేరేటువంటి నేచర్ ఉంది, అనగా ప్రవచనాలకు నెరవేరేటువంటి స్వభావం ఉంది. ద వర్డ్స్ ఆఫ్ గాడ్ ఆర్ ప్రొఫెటిక్. దే హ్యావ్ ద నేచర్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్. అవి నెరవేరుతాయి, నెరవేరుతూ ఉంటాయి, నెరవేరబోతాయి కూడా. అనగా అవి ఒక్కసారి కొన్నిసార్లు నెరవేరి ఆగిపోవచ్చు, కానీ అదే సమయంలో అవి పునరావృతంగా నెరవేరేటువంటి అవకాశం కూడా ఉంది. సరే, వీటన్నిటిలోకి మనం వెళ్ళలేదు, కానీ నేను మీకు జ్ఞాపకం చేసినటువంటి మాటలు ప్రవచన వాక్కులు. అనగా ఈ సువార్తలో లేకపోతే యేసు ప్రభు జీవిత చరిత్రకు సంబంధించిన విషయాలు, యేసు ప్రభు సిలువకు ముందు లేకపోతే సిలువ తర్వాత, యేసు ప్రభు సిలువ దగ్గర ఉన్నప్పుడు, ద కాంటెక్స్ట్ ఆఫ్ క్రూసిఫిక్షన్. ఈ 19వ అధ్యాయంలో ఆయనను హింసించడం, ఆయన్ని శ్రమ పెట్టడం, ఆయన సిలువ వేయడం, ఆయన్ను సమాధి చేయడం అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం. యేసుకు జరిగినటువంటి, రాజుకు జరిగినటువంటి కార్యాలు అని మనం ఒక ఎపిసోడ్లో వాటి గురించి మాట్లాడుకున్నాం. కానీ మనం గత ఎపిసోడ్లో ఆలోచించిన విషయాలు ఏంటి అంటే, మౌనంగా ఉండడం. యేసు పిలాతు ఎదుట మౌనంగా ఉన్నాడు. లేదండి, నేను ఏ తప్పు చేయలేదండి, నేను మంచోడండి, నేను యథార్థవంతుడండి, నన్ను అపార్థం చేసుకున్నారు వీళ్ళు అని ఏదో సంజాయిషి, ఏదో ఎక్స్ప్లెనేషన్ అని ఇవ్వలేదు. షోకాస్ నోటీస్ ఆయనకి రాలేదు. ఆయన కాజెస్ చెప్పుకుంటూ వెళ్ళలేదు. ఆయన మౌనంగా ఉన్నాడు. గొర్రె పిల్లలాగా, గొర్రెలాగా ఆయన మౌనంగా ఉన్నాడు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో అదే ప్రవచనాన్ని ఎత్తి చూపించారు. లేకపోతే దాన్ని ఆధారంగా చేసుకొని ఫిలిప్ అనేటువంటి వ్యక్తి ఇథియోపియన్ అయినటువంటి నపుంసకునికి సువార్త చెప్పినటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తున్నాం. ఆయన పాపం అదే లేఖన భాగం చదువుతున్నాడు. దానికి అందులో నుంచే, అది వద్దులేండి, అందులో నాకేం అర్థం కావట్లేదు, నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు వేరొక వాక్య భాగం నుంచి నేను సువార్త చెప్తానని కాదు,
నీవు చదువుతున్న దాంట్లో నుంచే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు చదువుతున్న గ్రంథములో నుంచి, నువ్వు చదువుతున్న పుస్తకంలో నుంచి, నువ్వు ధ్యానిస్తున్న పుస్తకంలో నుంచి. ఆయన ఎవరి గురించి చెప్పబడింది? ప్రవక్త గురించా, వేరొకరి గురించా? 2 ప్రశ్నలు వేశాడు. ఇక అవసరమైతే వివరిస్తున్నప్పుడు ఇంకా అనేకమైన ప్రశ్నలు, కాస్త విజ్ఞానం కలిగినోడు కనుక. ఆయా ప్రాంతంలోని హైదరాబాద్ నగరికి వెళ్తున్నప్పుడు కొంతమంది హిజ్రాలను నేను చూస్తుంటాను. వాళ్ళు యాచక వృత్తిలో ఉన్నప్పటికీ కూడా చాలా స్కాలర్స్ ఉన్నారు. నేను షాక్ అయిపోయిన ఒకరిద్దరిని చూసి. ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఉన్నారు. అనగా కానీ వృత్తిరీత్యా అలా చేస్తున్నారు, అది వేరే విషయం లేండి. ఇతను కూడా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో నపుంసకుడు, విధిలేని పామరుడని ఖచ్చితంగా చెప్పలేము, కానీ విద్యావంతుడే, చదువుతున్నాడు. అలాగని అతనికి హయ్యర్ ఎడ్యుకేషన్ ఉందని కాదు, ఒకవేళ బేసిక్ ఎడ్యుకేషన్, ప్రాథమికమైన విద్య ఉందేమో. సరే, ఏదేమైనప్పటికీ విద్య ఉంది అని అనుకున్న వాళ్ళకన్నా కాస్తో కూస్తో ఆలోచిస్తున్నాడు కదా. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మీకా ప్రవచనాన్ని చదివి దానికి దీనికి కనెక్ట్ చేసుకొని, జ్ఞానుల రాకతో కనెక్ట్ చేసుకొని మాట్లాడారు శాస్త్రులు. దానికి కరెక్ట్గా లేదండి, అసలు ఆ మాటే లేదు, ఆ ప్రవచనమే లేదు, యూదుల రాజుగా పుట్టడం ఏంటి, మాకు కైసరు తప్ప వేరొక రాజు లేడని కానీ అని ఉంటేనా హేరోదు చేతిలో ఆ జ్ఞానులు, లేకపోతే ఆ పరిసయ్యులు, లేకపోతే ఆ శాస్త్రులు, యాజకులు అనబడిన వాళ్ళు ఇబ్బంది పడిండేవాళ్ళు. వాళ్ళు పరిశోధించనిది ఒక అన్యుడైనటువంటి వ్యక్తి, ఆరాధన చేయడానికి వచ్చిన వ్యక్తి, అనేక కిలోమీటర్ల దూరంలోంచి వచ్చిన వ్యక్తి, అధికారం కింద ఉన్నట్టు వ్యక్తి, అధికారం కలిగిన వ్యక్తి, ఆయన అధ్యయనం చేస్తున్నాడు. ప్రతి వారు చదవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. అది కొంతమందికే కాదు, అందరికీ వర్తిస్తుంది. అది పాస్టర్లకు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి కూడా దేవుని గ్రంథాన్ని చదవాలి, పరిశుద్ధ లేఖనాల్ని చదవాలి. అందరూ చదివితే అర్థం చేసుకుంటారు. దానివల్ల మాబోటి సేవకుల యొక్క ప్రసంగాలు మీకు సులభంగా అర్థమవుతాయి. ఆయన ఏదో చెప్తాంటే మాకు అర్థం కావడం లేదంటే, అవును, వాస్తవమే అర్థం కావడం లేదు. కారణం ఏంటి అంటే, మీరు వ్యక్తిగతంగా వాక్యంతో ఏమాత్రం సంబంధం లేని విధంగా, కనెక్షన్ లేని విధంగా ఉన్నారు. అరే పలాని మాట పలాని చోట ఉంది కదా, పలాని మాట పలాని దాని గురించే చెప్తున్నాడు కదా, పలాని వ్యక్తి, ఇలా మనకు స్ట్రైక్ అవుతూ ఉందనుకోండి, ఆ సందేశం మీద, ఆదివారపు మీ పాస్టర్ గారి సందేశం మీద మీరు దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఉపమానాల మీదో, లేకపోతే కట్టుకథల మీదో, పెట్టకథల మీదో మీరు ఆధారపడతారు. ఆయన చెప్తాడు, మీరు వాటి మీద ఆధారపడతారు. మీరు ఆధారపడినట్లుగా ఆయన చెప్తాడు. దీనివల్ల సమస్య. ఉపదేశానికి బదులుగా ఉపమానాలు ఎక్కువైపోతాయి. ఉపదేశం కావాలి, టీచింగ్ కావాలి, డాక్టరీన్ కావాలి మన సంఘాల్లో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నేను వాటిలోంచి వెనక్కి వస్తున్నాను. మౌనంగా ఉండడం, యేసు మౌనము దాల్చడం, యేసు నోరు తెరవకపోవడం, నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ అని భక్తుడు పాడాడు. దేవుని స్తోత్రం. రెండో విషయం మనం ఆలోచించే విషయము, ఆయన ఎంచబడడం. ఎలా ఎంచబడ్డాడు? పరిశుద్ధుడనో, దేవుని కుమారుడనో, మరియమ్మ కుమారుడనో ఇలా కాదు, అతిక్రమము చేయు వారిలో ఒకడుగా ఎంచబడ్డాడు, భక్తిహీనులలో ఒకడిగా ఎంచబడ్డాడు, దేవదూషణ చేసేవారిలో ఒకడిగా ఎంచబడ్డాడు, తిరుగుబాటు చేసేవారిలో ఒకడిగా ఎంచబడ్డాడు. అనగా యూదా మతాన్ని డ్యామేజ్ చేయడానికి వచ్చిన వారిలో ఒకడుగా వాళ్ళు భావించారు. ఒక విప్లవకారుడుగానో ఇలా భావించున్నారు. కానీ ఆయన అతిక్రమము చేయవారిలో ఒకనిగా ఎంచబడ్డాడు. కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు. సరే, నువ్వు పరిశుద్ధులాగా ఉన్నావు, నీ మీద కేసులు డిఫరెంట్గా ఉన్నాయి, నేను దూరంగా సెలవు వేస్తామని కాదు, ఇద్దరు దొంగల మధ్యలో ఆయన్ని సెలవు వేశారు. మధ్యలో ఎందుకు సెలవు వేశారు అని మనం చెప్పలేం. కానీ ఇద్దరు సేమ్ నేరస్తులు, ఒకే విధమైన నేరము చేసిన వాళ్ళు, ఒకే విధమైన నేరము చేసిన వాళ్ళ మధ్యలో నేరము చేయని వాడు. ఈ రోజుల్లో కూడా నేరము చేసిన వాళ్ళ అనేకులు ఉన్నారు, వాళ్ళ మధ్యలో నేరము చేయని నిర్దోషులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు బలిపీఠం మీద లేకపోతే బలి పశువులుగా మారారు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, గాయపరచబడ్డం గురించి. అవును, సిమియోను అనేటువంటి ప్రవక్త యేసు ప్రభు 8 రోజుల ప్రాయంలో, 8 రోజుల వయసులో దేవాలయంలోకి తీసుకొని పోబడినప్పుడు పలికాడే ఆ ప్రవచన మాట. యోసేపు అప్పటికి ఉన్నాడో లేదో మరి తెలియదు, చనిపోయాడని చాలామంది అంటున్నారు.
ఒకవేళ ఉంటే ఆయనకు గుర్తుందో లేదో మరి, మరియమ్మకు గుర్తుందో లేదో మరి, మరియమ్మ ఒక వేదన అనుభవిస్తుంది. ఈ దేశంలో ఎంతోమంది కుమారులు ఉన్నారు, వారు క్షేమంగా ఉన్నారు. కానీ వాట్ అబౌట్ మై సన్? మై సన్ వాస్ క్రూసిఫైడ్, హీ ఈస్ బీయింగ్ టార్మెంటెడ్. చిత్రహింసలకు గురవుతున్న నా కనుల ముందు కుమారుని యొక్క బాధను చూసి తల్లి ఎంత తల్లడిల్లిపోయింటుందో ఆలోచించండి. కనుల ముందే తాను అతిగా ప్రేమించినటువంటి, ఎక్కువగా ప్రేమించినట్టు తన కుమారుణ్ణి బలర్పించాల్సి వచ్చినప్పుడు జరిగేటువంటి మానసిక సంఘర్షణ, అబ్రహాము జీవితంలోని మానసిక సంఘర్షణ, తన కుమారుడు శిలువ మీద వేలాడుతున్నప్పుడు పరలోకపు తండ్రి యొక్క మానసిక సంఘర్షణ, తన కుమారుడు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆ తల్లి యొక్క మానసికమైన సంఘర్షణ. దేవుని స్తోత్రం. ఆమె గాయపరచబడ్డం అనేటువంటి ప్రవచనం ఆ దినమే నెరవేరింది. సిమియోను ప్రవచనం నెరవేరింది. 4వదిగా యేసుకు చేదునివ్వడం, బిటర్ ఫుడ్నివ్వడం, బిటర్ డ్రింక్నివ్వడం, బిటర్నెస్నివ్వడం. మాధుర్యపు మారా అనుభవం కాదు, లేకపోతే మారా అనుభవమే, మారా వాగు, లేకపోతే మారా ఓట, లేకపోతే స్ట్రీమ్. అటువంటి చేదు అనుభవం, చేదునిచ్చారు. మాధుర్యాన్ని పంచి, మాటలలో మాధుర్యం పంచి, క్రియలలో మాధుర్యం పంచి, బోధలో మాధుర్యం పంచి, పరలోకపు మాధుర్యాన్ని ప్రజలకు రుచి చూపించిన వానికి ప్రజలు ప్రతిఫలంగా ఇచ్చింది కాస్త చేదునిచ్చారు, కాస్త యాసిడ్ని ఇచ్చారు, కాస్త ఆమ్లాన్ని ఇచ్చారు. ఆమ్లం స్వీకరిస్తున్నప్పుడు బాగుంటుందేమో, కానీ అది లోపలికి వెళ్ళినప్పుడు అది కడుపులో చేసేటువంటి పని వేరుగా ఉంటుంది. యాసిడ్ కాబట్టి బర్న్ చేయొచ్చు, యాసిడ్ కాబట్టి ఫర్మెంట్ చేయొచ్చు. అది యాసిడ్ 40% వినేగర్ లేకపోతే అసిటిక్ యాసిడ్ కనుక అది డ్యామేజ్ చేసే ఇన్నర్ పార్ట్స్ని, అనగా పేవుల్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. అది ఆయనకు అలవాటు లేనటువంటి ఒక పానీయం, ఆయనకు అలవాటు లేదు. ఆయన చిన్నప్పటి నుంచి తాగి పెరిగిన రోమా సైనికులు, రోమన్ డ్రింక్ అది, రోమన్ జ్యూస్ అది. చూడండి ఎంత విచారకరము, చేదు. ఈరోజు అనేక మంది చేదు తాగుతున్నారు, చేదైన జీవితాలతో ఉన్నారు. 5వదిగా మనం ఆలోచించిన విషయం, ఆయన సమాధి చేయబడ్డం. హిస్ బరియల్ ఆర్ హిస్ ఫ్యూనరల్ వాస్ ప్రెడిక్టెడ్ ఆర్ ప్రొఫెసైడ్. ఆయన యొక్క సమాధి చేయబడ్డం అనే దాని గురించి ప్రవచించబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధనవంతుని యొద్ద మనం చెప్పుకున్నాం, ఎయిదర్ నికోడెమస్ ఆర్ ఎయిదర్ జోసెఫ్, దే బోత్ ఆర్ రిచ్ పీపుల్ అని గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. ఆయన సమాధి చేయబడ్డ, ఆయన నెరవేర్చిన ప్రవచనాల్ని మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్పాడు, నేను ప్రవక్తలనైనను ధర్మశాస్త్రములైనను కొట్టివేయడానికి రాలేదండి, దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఐ హ్యావ్ కమ్ టు దిస్ వరల్డ్ టు ఫుల్ఫిల్ ద ప్రాఫిట్స్ ఆర్ ప్రొఫెసీస్. మనం కూడా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం లేదు, ధర్మశాస్త్రాన్ని మనం నిరర్ధకము చేయిస్తున్నామా? అట్లనే రాదు, నో. అయితే మనం ఏం చేస్తున్నామండి? పౌలు పాస్టర్ గారు, అపోస్తలుడైన పౌలు గారు అని అడిగితే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడిన మాట 39వ వచనంలో మనం ఏం చేస్తున్నాం? వాట్ వీఆర్ డూయింగ్ రిగార్డింగ్ దిస్ లా. అది పాత నిబంధన కాలంలో లా అండి, మనకు అవసరం లేదు. మనం ఏం చేస్తున్నాం? పేజీ నెంబర్ 135 నేను చదువుతున్నాను అన్నమాట. విశ్వాసము ద్వారా, బై ఫెయిత్, ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? నో, అట్లని రాదు. ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ద లా ఆఫ్ మోసెస్ త్రూ ఫెయిత్. కారణం ఏంటంటే రోమాపత్రిక 7వ అధ్యాయంలో రాయబడిన ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధి చేయబడ్డం అనగా యేసు ప్రభు లేఖనాలు నెరవేర్చారని చెప్పడానికి 5 ప్రవచనాలు ఆ రోజే నెరవేర్చబడ్డాయని చెప్పడానికి నేను ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 36వ వచనము. జాన్ 19:36. అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు. అతని ఎముకలలో, మెస్సియా ఎముకలలో, జెషువా మెస్సియా ఎముకలలో, జీసస్ క్రైస్ట్ ఎముకలలో ఒక్కటి కూడా, ఒక్కటంటే ఒకటి, 206 ఎముకల్లో ఒక్క ఎముక కూడా విరిచివేయబడేటువంటి అవకాశం లేదు. దాన్ని ఎవరూ విరగొట్టలేరు.
3rd డిగ్రీలో వాటి లోపల ఎముకలు ఇరిగిపోయే అవకాశం ఉంది. రోమీయుల యొక్క చిత్రహింసలకి ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరవబడలేదు. 36వ వచనం చదువుతున్నాను. ఫర్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ టు ఫుల్ఫిల్ ద ప్రాఫెసీస్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. అనగా స్క్రిప్చర్స్లోని ప్రాఫెసీస్, లేఖనాల్లోని ప్రవచనాలు. ప్రవచనాలు ఎక్కడ ఉన్నాయంటే లేఖనాల్లో ఉన్నాయి. నాట్ వన్ ఆఫ్ హిస్ బోన్స్ విల్ బి బ్రోకెన్. ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరవబడలేదు. తర్వాత అండ్ దే విల్ గేజ్ ఆన్ ద వన్ దే హ్యావ్ పియర్స్. దాంట్లోకి వెళ్ళలేదు. స్తోత్రం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 20వ వచనంలో. అంతేకాకుండా స్తోత్రం నిర్గమకాండం 12వ అధ్యాయం 46వ వచనంలో. ఏంటివి అని మీరు అడిగితే, నిర్గమకాండం 12వ అధ్యాయంలో యూదుల యొక్క మొదటి మాసంలో జరిగేటువంటి పస్కా, పాసోవర్, పెసహా అనేటువంటి పండగ. ఆ పండగ సమయంలో ఎలాగంటే అలాగ తినేసేయండి, ఎలా కాల్చుకొని తినేసేయండి, మీ ఇష్టానుసారంగా అని కాదు. ఆ గొర్రె పిల్ల యొక్క ఒక్కటి కూడా ఎముకలు విరగకూడదు. స్తోత్రం. నాట్ ఈవెన్ ఎ సింగిల్ బోన్ షుడ్ బి బ్రోకెన్. ఏం బ్రేక్ చేయడానికి వీల్లేదు. ఆ ఎముకలు తీసి పక్కన పెట్టాలి. అందుకనే ఇక్కడ రాయబడింది, ఆయన ఎముకల్లో ఏది కూడా విరవబడలేదు. దేవుని స్తోత్రం. యేసు యొక్క వివిధ రూపాల గురించి మనం ఆలోచిస్తున్నాం. మనం చదువుకున్నటువంటి మూలవాక్యం అది. మన టైటిల్ యేసు యొక్క వివిధ రూపాలు, డిఫరెంట్ మెనీఫోల్డ్ ప్రజెంటేషన్ ఆఫ్ జీసస్ ఆర్ మెనీఫోల్డ్ ఇమేజెస్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క వేరు రూపాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. 6 రూపాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఏందండి 6 రూపాలు ఏంటి? ఆయన ఏమైనా ఒక రూపంలోంచి మరొక రూపంలోకి వెళ్తూ పరకాయ ప్రవేశం చేస్తూ ఇలా ఏమైనా చేస్తున్నాడా? నో, అలా కాదు. కానీ ఆయన వేరు మత్తయి సువార్తలో ఒక విధంగా కనిపించాడు, మార్కులో ఒక విధంగా కనిపించాడు, లూకాలో ఒక విధంగా కనిపించాడు, యోహాన్లో ఒక విధంగా. అంతా ఒక్క యేసే. జీసస్ ఈజ్ వన్. 4 సువార్తలు ఉన్నాయి కదా అని 4 యేసులు ఉన్నారని కాదు. ఇప్పుడు చెప్పబడుతున్న యేసు 6 విధాలుగా కనిపించాడంటే 6 యేసులు ఉన్నారని కదా దాని అర్థం. సేమ్ జీసస్. ఒక వజ్రాన్ని ఒక టేబుల్ మీద ఒక ఎత్తైన స్థలంలో ఉంచి మనం వేరు కోణాల్లో చూస్తే వేరు విధాలుగా కనిపిస్తుంది. అపియరెన్స్, దాని యొక్క మేనిఫెస్టేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ కాంతి దాంట్లో పడి పరావర్తనం చెందడం ద్వారా, లైట్ దాంట్లో పడి రిఫ్లెక్ట్ కావడం వల్ల అది డిఫరెంట్గా కనిపిస్తుంది. ఒకేలా కనిపించదు. ఒక వజ్రమే, విలువైనటువంటి వజ్రమే, నిర్జీవమైన వజ్రమే వేరు కోణాల్లో చూస్తే వేరు విధాలుగా కనిపిస్తుందే. అలాగైతే మన ప్రభువును కూడా వేరు విధాలుగా వేరు కాన్సెప్ట్స్లో మనం చూస్తే, ఆయన కాంటెక్స్ట్లో చూస్తే ఆయన వేరుగా కనిపిస్తాడు, భిన్నంగా కనిపిస్తాడు, భిన్నమైన వాడు అని చెప్పుకోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు యొక్క వివిధ రూపాలు 19వ అధ్యాయము 10వ వచనం మొట్టమొదటి మాట. ఆయన ఎలా కనిపించాడు? గనుక పిలాతు నాతో మాట్లాడవా? నాతో చాలండి. నాతో మాట్లాడవా? మాట్లాడు ప్లీజ్. మాట్లాడతాడా లేదా? అరే మాట్లాడేదాకా కొట్టండ్రా అని కాదు. ఆయన మాట ఏదో మత్తును కలిగిస్తుంది, గమ్మత్తుగా ఉంది. ఆయన మాట విచిత్రంగా ఉంది. ఆయన మాట అద్భుతంగా ఉంది. ఆయన మాట ఆలోచింపజేస్తుంది. ఆయన మాట మధురమైనది. కాబట్టి నాతో మాట్లాడవా? పిలాతు అడిగినట్లుగా దేవుని ప్రజలు దేవుని కుమారుడైనటువంటి యేసుతో దేవుని అడగాలి, నాతో మాట్లాడవా ప్రభువా? స్పీక్ టు మీ, స్పీక్ విత్ మీ లార్డ్. నాతో మాట్లాడు ప్రభువా అని అడగాలి. నువ్వు మాట్లాడకపోతే పర్లేదు. భక్తుడు అన్నటువంటి మాట చూడండి. నీవు నాతో మాట్లాడకపోతే, నువ్వు నాతో సంభాషణ చేయకపోతే, నీవు నీ స్వరాన్ని నాకు వినిపించకపోతే నేను సమాధిలోకి దిగువాని వలె అవుతాను. అంటే దాని అర్థం శవంలాగా మారుతాను, ఆత్మీయంగా చచ్చిన వానితో. అనగా దేవుని వాక్యమే ఒక మనిషిని నిలుపుతుంది, బతికిస్తుంది. వెంటిలేటర్ మీద ఒక ఆయన బతికాడండి, ఐసీయూలో ఉండి బతికాడండి, పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పంపిస్తే బతికాడండి అన్నట్టుగా దేవుని వాక్యం ద్వారా దేవుని బిడ్డ మనం బ్రతుకుతాడు. వీ విల్ సర్వైవ్ ఆర్ వీ విల్ లివ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని బట్టి మనం నిలబడ్డాం. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. అవును, వాస్తవమే. దేవుని వాక్యం అందరినీ బ్రతికిస్తుంది. సేవకుల్ని బ్రతికించేది,
విశ్వాసుల్ని బతికించేది, స్త్రీలైనా పురుషులైనా చిన్నలైనా పెద్దలైనా బతికించేది దేవుని వాక్యమే. ఒకటి, ఆయన మౌనంగా ఉన్నాడు అంటే ఆయన గొర్రెపిల్లలాగా మనకు కనిపిస్తున్నాడు. గొర్రెపిల్ల. యోహాను సువార్త 19వ అధ్యాయము 33వ వచనంలో మనం గమనించినట్లయితే రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందు ఆయన మృతి పొంది ఉండుట చూచి, అంతకు ముందే, ముందు అని కాదు, ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని, ముందే చచ్చిపోయాడు. ఆల్రెడీ హీ వాస్ డెడ్ ఆల్రెడీ. హీ డైడ్ సో ఎర్లీ. వాళ్ళిద్దరూ ముందుగా చనిపోలేదు, కానీ వాళ్ళిద్దరి కన్నా ముందుగా ఆయన చనిపోయాడు. 6 గంటలు ఆ సిలువలో చిత్రమైనటువంటి హింసను, విచిత్రమైన హింసను అనుభవించిన తర్వాత త్వరగా ఆయన చనిపోయాడు. మరణానికి తనను తాను అప్పగించుకున్నాడు. మనం ఆలోచిస్తున్నట్టు మాట. ఒకటి, ఆయన గొర్రెపిల్లలాగా కనిపించాడు. రెండోది, ఆయన మనుష్యుడుగా కనిపించాడు, మనుష్యమాత్రుడుగా కనిపించాడు. మనిషి త్వరగా మరణిస్తాడు, ఎంత కొట్టినా చావని వాడు కాదు ఆయన. కాకపోతే భిన్నమైన మనిషిగా కనిపించాడు. ముందు వచనాల్లో మనం గమనిస్తే 19వ అధ్యాయము 5వ వచనంలో రాబడింది, ఇదిగో ఈ మనుషుడు అని పిలాతు యూదుల దగ్గరికి ఆయన తీసుకొచ్చాడు. ఈ మనుషుడు, ఇదిగో మీ రాజు అని తర్వాత అన్నాడులేండి 14వ వచనంలో. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, ఇదిగో ఈ మనుషుడు అని, ఇదిగో మీ రాజు అని. ఆయన ఒక మనుష్యుడు, మనుష్య కుమారుడు, మనుష్య శరీరములో ప్రత్యక్షమైన వాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, అనగా శరీరము కలిగిన వాడిగా, శరీర రహితునిగా కాదు. ఆయన ఆత్మరూపిగా ప్రత్యక్షమయ్యాడని కాదు, ఆయన శరీర రీతిగా ప్రత్యక్షమయ్యాడు. ఆత్మరూపిగా అనేక సంవత్సరాలు పరలోకవాసిగా ఉన్నటువంటి వాడు ప్రజల మధ్యలోకి తెంచాడు, ప్రజల మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం, హల్లెలూయా. అపవాది క్రియలను లయము చేయుటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను అని దేవుడు. యేసు ఎందుకు ప్రత్యక్షమయ్యాడని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఆయన యొక్క వేరు వేరు రూపాలు. ఆయన గొర్రెపిల్లలాగా, గొర్రెపిల్లలాగా. రెండోది, ఆయన మనుషుడులాగా కనిపించాడు. హీ సీమ్స్ టు బి ఎ మ్యాన్, మనిషే, సూపర్ న్యాచురల్ మ్యాన్, 100% మ్యాన్, 100% గాడ్. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన మూలవాక్యం 19వ అధ్యాయము 36వ వచనము మన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. ఆయన ఇద్దరు సైనికులు, లేకపోతే అక్కడ ఉన్న సైనికులు వచ్చి వస్త్రాన్ని పంచుకున్న వాళ్ళు, లేకపోతే ఎవరో కావచ్చు, వాళ్ళు వచ్చి ఆయన పక్కలో పొడిచారట. పక్కలో పొడిచినప్పుడు ఎందుకు పొడిచారు? కాళ్ళు విరిచి రక్తస్రావం కలిగించి చంపడం కన్నా, అరే చనిపోయినట్టున్నాడే, స్పందన లేదే. ఒకవేళ అని ఉంటారు, మధ్యలో ఆయన వేలాడుతున్న ఆయన దేవుని కుమారుడు అనబడిన వాడా, యూదుల రాజా, మాట్లాడవా? తల వాల్చేసాడు, అయిపోయింది. ఏంటిది? సరే, ఆయన బతికున్నాడా లేదా అని టెస్ట్ చేయడానికి అలా పక్కలో పొడిచారు, నీళ్లు రక్తం వచ్చాయి. అలాగైతే మన మహమ్మదీయ సోదరులు అంటున్నారు ఆయన చనిపోలేదని. ఆయన చనిపోయాడని స్పష్టంగా డాక్టర్ లూకా గారు కూడా డిక్లేర్ చేసి చెప్పాడు ఆయన చనిపోయాడు. మార్క్ అదే చెప్పాడు, మత్తయి అదే చెప్పాడు, 4 సువార్తలు అదే చెప్పాయి. ఆయన చనిపోయాడు, ఆయన శిలువ మీద వేలాడాడు, ఆయన్ని మీరు చంపారు అనేటువంటి మాటలు మనం అపోస్తుల కార్యములో కూడా మనం చూడగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది, ఆయన పస్కా గొర్రెపిల్లలాగా కనిపించాడు. ఒకటి, సాధారణమైనటువంటి గొర్రెపిల్లలాగా కనిపించాడు. దేవాలయ బలి కోసం వినియోగించబడేటువంటి గొర్రెలాగా కనిపించాడు, గొర్రెపిల్లలాగా కనిపించాడు. ఇప్పుడు ఇంట్లో వధించుకొని తినేటువంటి పస్కా గొర్రెపిల్లలాగా క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడిన రాయబడింది. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయి యోసేపు, రహస్యముగా శిష్యుడైన, బహిరంగంగా శిష్యుడు కాలేకపోయాడు, తెగించలేకపోయాడు. శిష్యుడు కావడానికి తెగించలేకపోయాడు, కానీ క్రీస్తు శరీరము తీసుకొని వెళ్ళడానికి తెగించాడు. శిష్యత్వపు ఆరంభంలో తెగించలేకపోయాడు, కానీ శిష్యత్వపు మధ్య భాగంలో తెగించేశాడు. తెగింపు కావాలి, ఆరంభంలో లేని తెగింపు మధ్యలోనైనా చివరిలో అయినా రావాల్సిందే. తెగింపు కావాలి, తెగింపు కలిగి ఉండాలి దేవుని బిడ్డలు. దేవుని స్తోత్రం. రహస్య శిష్యుడు, ఆయన రహస్య శిష్యుడేమో కానీ ఆయన రహస్య గురువు, ఆయన రహస్య బోధకుడు కాదు, ఆయన బహిరంగ బోధకుడే. అదే సమయంలో నీ వ్యక్తిగతమైన గురువుగా ఆయన ఉండగలడు.
4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన గొర్రెపిల్లలాగా, ఆయన మనుష్యుడిలాగా, ఆయన పస్కా పశువులాగా లేదా పస్కా గొర్రెపిల్లలాగా, 4వదిగా ఆయన గురువుగా లేకపోతే బోధకుడిగా ఆయన కనిపించాడు. 5వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనంలో రాయబడిన మాట. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చి నికోదేము, ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన ఆగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చాను. 150 మెజర్మెంట్స్ అంటమాట అవి సేర్లు. అంటే దాని అర్థం ఇంచుమించు 34.5 34.5 సుమారు 35 కిలోల సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చాడట. అతి ఖరీదైనటువంటి భూస్థాపన, మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫ్యూనరల్ సర్వీస్. దాని ఖరీదు గురించి ఒక బైబిల్ పండితుడు చెప్పిన దాన్ని బట్టి నేను రాసుకున్న దాని ఖరీదు, ప్రస్తుతపు ఖరీదు ఎంత ఉంటుందంటే ఆ సుగంధ ద్రవ్యాల ఖరీదు 1,07,31,600 రూపాయలని కొన్ని లెక్కలు తేల్చారు. అంత కాస్ట్లీ థింగ్స్. 1,00,00,000 రూపాయలకు పైగా రహస్య శిష్యుడు అనబడిన మరొక రహస్య శిష్యుడు అనబడినటువంటి నికోదేము తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా రాజులకు అటువంటి కార్యక్రమం జరుగుతుంది. 2వ దినవృత్తాంత గ్రంథములో 16వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే ఆసా అనేటువంటి రాజుకు జరిగిన ఫ్యూనరల్ ఘనంగా జరిగింది. అలాగే యేసుకు కూడా ఘనంగా ఫ్యూనరల్ జరిగింది. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆయన జనన సమయంలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి బంగారు సమర్పించారు, రాజరికానికి గుర్తు. అనగా ఆయన రాజులాగా కనిపిస్తున్నాడు. 6వ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనంలోను 1వ వచనంలో ఆయన్ను కొట్టించును, అనగా కొట్టబడ్డాడు. 2వ వచనంలో లేదా 3వ వచనంలో అరచేతులతో కొట్టిరి. తర్వాత 16వ వచనంలో రాయబడింది. 16వ వచనంలో అప్పుడు సిలువ వేయుటకు అతడు ఆయనను వారికి అప్పగించను. కానీ లూకాసు వార్త 23లో రాయబడింది వారి ఇష్టానుసారంగా చేయడానికి, వాళ్ళు ఆడుకోవడానికి ఆయన అప్పగించారు అన్నట్టుగా రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా పశ్చిమాను అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. పశ్చిమానుకే ఇలా చేస్తే లూకాసు వార్త 23వ అధ్యాయం 31వ వచనంలో వారు పశ్చిమానుకే ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయదు. జీవము కలిగినట్టు మానుగా, పచ్చదనం కలిగినట్టు మానుగా. యేసు యొక్క వివిధ రూపాలు, ఆయన గొర్రెపిల్లగా, మనుష్యుడిగా, పస్కా గొర్రెపిల్లగా, ఆయన గురువుగా, బోధకుడుగా, రాజుగా, పశ్చిమానుగా కనిపించాడు. యేసు యొక్క వివిధ రూపాలు చూసుకుంటూ ఆరాధిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.